ఇక సిఎస్ను మారుస్తారని చెప్పేసి కొత్త సిఎస్ రాబోతూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సిఎస్ శాంతికుమారి విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోబోతూ ఉన్నారా? ఆమె చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఆమెకు బాధ్యతలు అప్పగించబోతూ ఉన్నారా? హెచ్సియు ఇష్యూలో సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వం మీద గరమైంది. సిఎస్ సమానం చెప్పాలి ప్రభుత్వం తరపున అని చెప్పేసి ఒక ఆదేశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె మీద చర్యలు తీసుకుంటారు. ఆమెనే మనసు నొచ్చుకొని బాధ్యతల నుంచి తప్పుకోబోతా ఉన్నారని చెప్పేసి ఒక వార్త ఇదైతే ఉన్నది. దాన్ని చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావు నియమితులు కానున్నారు. 1990 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన రామకృష్ణారావు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన వచ్చే ఆగస్టులో రిటైర్డ్ కానున్నారు. ప్రస్తుతం ఉన్న ఐఏఎస్లలో శశాంక్ గోయల్ తర్వాత రామకృష్ణారావు సీనియర్గా ఉన్నారు. ఆర్థిక శాఖలో ఈయన చేసిన సేవలు ఆర్థికంగా రాష్ట్రానికి ముందుకు నడిపించడంలో అనుభవం తోడ్పడుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సిఎస్గా నియమించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. రామకృష్ణారావు గతంలో నల్లగొండ జాయింట్ కలెక్టర్గా, గుంటూరు కలెక్టర్గా పనిచేశారు. విఆర్ఎస్ యోచనలో శాంతికుమారి ప్రస్తుత సిఎస్ శాంతికుమారి విఆర్ఎస్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఆమె తన నిర్ణయాన్ని వచ్చే వారం ప్రకటించనున్నట్టు సమాచారం. దీంతో కొత్త సిఎస్గా రామకృష్ణారావును నియమించేందుకు సీఎం నిర్ణయించినట్టు తెలిసింది. వాస్తవంగా ఈ నెలాఖరులోనే ఏప్రిల్లోనే ఆమెకు రిటైర్మెంట్ ఉంది. కానీ రిటైర్మెంట్ కన్నా ముందే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుపోతా ఉన్నదా అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక వార్త కనిపిస్తుంది. దానికి కారణాలు ఏవైనా కావచ్చు, కానీ రిటైర్మెంట్ తీసుకొని ఇక్కడ రిటైర్మెంట్ తీసుకొని చిన్న వేసారు. అంతకంటే ముందుగానే ఆమె విఆర్ఎస్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. 1989 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన శాంతకుమారి 2023 జనవరి 11 నుంచి ప్రధాన కార్యదర్శిగా గత ప్రభుత్వంలో కూడా ఉంది. ఎలక్షన్లకు ముందు 1.5 year ఆమె సిఎస్గా పనిచేసింది. ఆమెనే కొనసాగిస్తూ ఆమెను మార్చలేదు. మామూలుగా ప్రభుత్వం మారితే సిఎస్ను మారుస్తారు. అనుకూలంగా ఉండే వాళ్ళను కొంత వాళ్ళ లైన్లో ఆలోచించే వాళ్ళని తెచ్చుకుంటారు ఏ ప్రభుత్వం అయినా. కానీ రేవంత్ రెడ్డి ఆ పని చేయలేదు. అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్న ఆమెనే కొనసాగించారు. ఇప్పుడు ఆమె ఈ నెలాఖరులో పదవి విరమణ చేయబోతున్నారు. కాకపోతే మొన్న హెచ్సియు ఇష్యూలో కావచ్చు, రకరకాల సందర్భాల్లో సిఎస్ చెప్పాలి, ప్రధానంగా సిఎస్ సమాధానం చెప్పాలి, సిఎస్ మాట్లాడాలని చెప్పేసి వచ్చిన అవి కావచ్చు. ఇక ఆమె రిటైర్మెంటు టైం కూడా దగ్గర పడుతుండడంతో ఇక ముందుగానే రిటైర్మెంట్ డేట్ కంటే ముందుగానే ఒక 15-20 రోజులు ముందుగానే, అంటే వచ్చే వారం లోపు ఆమె తమ ప్రకటన చెప్పి నేను రిటైర్మెంట్ అయిపోతున్నా అని చెప్పేసి చెప్పే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నా. అయితే ఆమెను విఆర్ఎస్ తర్వాత కూడా ఆమె సేవలు కొనసాగేలాగా, ఆమె ఆలోచనలు ప్రభుత్వానికి ఉపయోగపడేలాగా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నియమించినట్లు అనుకుంటున్నారంటే మరి కొత్త సిఎస్గా రామకృష్ణారావు ఎవరైతే గతంలో నల్గొండ జిల్లాకు జాయింట్ కలెక్టర్గా, గుంటూరు జిల్లాకు కలెక్టర్గా పనిచేసిండో, ఆయన ఆర్థిక శాఖలో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో ముఖ్యులుగా గత కొన్నేళ్ళుగా గత ప్రభుత్వ హయాంలో కూడా ఉన్నారు. ఆయన ఫైనాన్స్ మీద ఉన్న రాష్ట్ర ఫైనాన్స్ మీద ఉన్న అనుభవం, ఆయన తెలివితేటలు అన్నీ కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉపయోగపడేలాగా ఇంకో 1 ఏడాది పాటు ఆయనకు పదవి విరమణకు సమయం ఉంది. కాబట్టి 1 ఏడాది పాటు ఆయన సేవలు ఆర్థిక శాఖలో నిపుణులైన క్రమంలో ఆయన సేవలు ఉపయోగించుకునేలాగా, ఆయనను సిఎస్గా తీసుకునేలాగా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఇంకా అధికారిక ప్రకటన ఏది రాలేదు. వచ్చిన తర్వాత దీని మీద మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నది. రైట్, ఇవి ఈరోజు ప్రధానంగా మనం చూసిన మెయిన్ మార్నింగ్ న్యూస్. రేపు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి వెలుగు. రాజాసింగ్ వర్సెస్ రాష్ట్ర బీజేపీ పార్టీ అనేది ఒక ఫైట్ కొనసాగుతున్నట్టుగా గత కొన్ని రోజులుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్నటికి మొన్న కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎవరిని నియమిస్తారు అనే విషయంలో కూడా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో సంచలనం సృష్టించినాయి. దాంతోపాటు అంతకు ముందు కూడా నేను పార్టీలోంచి వెళ్ళిపోతా, మీరు మొత్తం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఒక ఎమ్మెల్యేకు వాల్యూ ఇస్తలేరు, బీజేపీ కార్యకర్తలను, కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకుంటలేరు, నేను చెప్పిన వాళ్ళకి ఒక జిల్లా అధ్యక్ష పదవి కూడా చేయలేదు, అలాంటప్పుడు నేను ఎందుకు ఉండాలో పార్టీలు అని చెప్పేసి రాజాసింగ్ గతంలో